లోతు అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత క్లుప్తంగా నేను చెప్తున్నాను, గవని యొద్ద కూర్చొని ఉన్నాడటండి. మన పల్లెటూరులో మీకు గుర్తుంటే ఒక వేప చెట్టో ఇంకేం చెట్టు అది మర్రి చెట్టో ఊరు బయట ఉంటుంది కదండి. అక్కడ ఊరు పెద్దలందరూ కూర్చుంటారు. ఇంతకుముందు ఆఫీసులు లేవు. ఊరు పెద్దలందరూ కూర్చొని ఆ పెద్దరికాలను మాట్లాడతారు, పంచాయతీలు చేస్తారు అక్కడ. అంటే లోతు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమయ్యాడు? ఆ ఊరు పెద్ద అయ్యాడు, ఎమ్మెల్యే అయిపోయాడు. ఏమండి, లోకాధికారాలకు విశ్వాసము కలిగిన అబ్రహామును వెంబడించిన లోతు ప్రార్థన పోయింది, ఆరాధన పోయింది. అబ్రహాము బలిపీఠం కట్టి ప్రార్థించేవాడు. అక్కడికి వెళ్ళి లోతు బలిపీఠం కట్టి ప్రార్థించలా, అన్యులతో చేరి ఊరు పెద్ద అయిపోయాడు. కొద్ది రోజులు అయిన తర్వాత మీరు చూస్తే లోతు సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ దేవదూతలు నీ ఇంటిలోనికి మేము రాము అన్నారు. అంటే అక్కడ ఏం కట్టుకున్నాడు ఆయన? ఇంటిలోనికి రామంటే ఏం కట్టుకున్నారంటే అలా చూస్తారేంటండి నన్ను. మీ ఇంటిలోనికి రాము అంటే అతనికి ఏం కట్టుకున్నాడండి? ఇల్లు కట్టుకున్నాడండి. ఇల్లు కట్టుకున్నాడు. నా దగ్గరకు వచ్చి కొంతమంది ఇల్లు లేదయ్యారు, ఇల్లు లేదయ్యారు. ఎక్కడ ఉంటున్నారండి? చెట్టు కింద ఉంటున్నారా? లేదండి అద్దెంట్లో ఉంటున్నా. మరి అద్దె ఇల్లు కదా? అది కదండి. ఇదేంటంటే నాకు అర్థం కాదు. ఏడుస్తారు ఎందుకు ఇల్లు లేదని? ఇల్లు ఓనర్స్కున్న సమస్యలు మనకు లేవు. అద్దెంట్లో ఉన్నాను, నేను కూడా అద్దెంట్లో ఉంటున్నాను. నెలకోసారి వస్తాడు, అద్దె తీసుకుంటాడు, పోతాడు. పన్ను కట్టు, వాటర్ ట్యాక్స్ కట్టు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టు, ఈ ట్యాక్స్ కట్టు, లేదా పక్కింటోడు ముందుకు వచ్చేసాడు, వాడు కసువు తెచ్చి మన ఇంటి ముందు వేసాడు. ఇవన్నీ గొడవలు ఉంటాయి. సొంత ఇల్లుడికి నాకు నచ్చపోతే అద్దెలు వదిలిపెట్టి ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోతాను నేను హాయిగా. సొంత ఇల్లుడు ఎక్కడికి పోతాడు? పోవడం లేడు, బతకాలేడు. ఏంటో మరి సొంత ఇల్లో ముస్సలు ఆయన డిఈఓ గారు ఓసారి వచ్చారు, బ్రదరు నా కోసం ప్రార్థన చేయండి బ్రదరు. ఏంటి బ్రదర్? నాకు ఇల్లు కావాలి బ్రదరు. అదేంటండి ఇల్లు లేదండి? లేదు బ్రదరు. మరి ఎక్కడ ఉన్నారండి? నాకు 4 కుమార్తెలు బ్రదరు. మొదటి వారం పెద్ద కుమార్తె దగ్గర, 2వ కుమార్తె దగ్గర, 3వ కుమార్తె, 4 కుమార్తెల దగ్గర 4 వారాలు ఉంటాను బ్రదరు. మరి అల్లుళ్ళు మంచోళ్ళు కదా అండి? అయ్యయ్యో, అయ్యళ్ళు కొడుకుల కంటే బంగారాలండి అయ్యగారు, నన్ను బాగా చూసుకుంటారండి. మరి ఇంకేమండి? ఇల్లు లేదండి. ఆయనకి 70 ఏళ్ళు వయసు. రేపో మాపో చచ్చిపోయేటట్టున్నాడు. చక్కగా చూసుకునే కూతుర్లు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. చాలదా ఏంటండి? మళ్ళీ ఇల్లు కావాలంట. అసలు ఆయన ఏమి ఆడవాలి? అయ్యా నాకు పరలోకంలో ఇల్లుండేటట్టు చేయండి అయ్యా, నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలీదు. పరలోకంలో నివాస స్థలాలు సిద్ధపరుస్తానన్న దేవుడు నాకు నివాస స్థలం సిద్ధపరిచాడో లేదో, నేను పరలోక రాజ్యం చేరేటట్టు, ప్రభు రాజ్యంలో ఉండేటట్టు ప్రార్థన చేయమని అడగడం మానేసి చచ్చేవాడికి కూడా ఈ లోకంలో ఇల్లు కావాలంట. ఏంటండి మీకు తెలుసా? సొంత ఇల్లు కూడా, సొంత ఇల్లు ఉన్నోళ్ళు నువ్వు అంత ప్రేమగా కట్టించి నీ కొడుకు ఇస్తే నువ్వు చచ్చే ముందు నేను ఎక్కడ పడేస్తారు తెలుసా? మన ఆంధ్రాలో రూమ్లో చావనివ్వరు, బయట పడేస్తారు. అంత అక్కడ బయట పడేస్తారు. అరే కట్టినోడి నేను రాడు, ప్రాణం వచ్చింది అనుకో చచ్చిపోయినానికి, రే కట్టినోడి నేను రా, నన్ను బయట పడేస్తావేంటి అని మళ్ళీ పడుకుంటాడు. ఎందుకు ఈ మాత్రం దానికి అంత ఆశ? ఇల్లు కట్టుకొనొచ్చు. ఎక్కడ చూడండి మీరు రోడ్డు మీద, ఎక్కడ చూడండి కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది. కడతనే ఉంటారు, ఇప్పుతూనే ఉంటారు, కడతనే ఉంటారు. కానీ దేవుడు రాజ్యంలో నాకు స్థలం ఉందా? లోతు విశ్వాస మార్గాన్ని విడిచేశాడండి. కాబట్టి లోకంలో సెటిల్ అయిపోతాడు. మంచి హోదా కావాలి, మంచి ఇల్లు కావాలి. మీకు తెలుసా అబ్రహాము వెండి బంగారాలు కలిగిన మిగులు ఆస్తిపరుడు అయినప్పటికీ ఒక ఇల్లు కట్టుకోలేదు. తెలుసా మీకు ఆ సంగతి? నేను ఈ లోకంలో పరవాసిగా ఉన్నానని, పరదేశిగా ఉన్నానని గుడారాలలోనే నివసించాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ దేశం కొరకు కనిపెట్టుకున్నాడు, కానీ ఈ దేశం నాది కాదు అని గుర్తుపెట్టుకున్నాడు. కానీ లోతు అలా కాదు, వెళ్ళి ఇల్లు కట్టుకున్నాడు. ఆ కల్చర్ మారిపోయింది. సొదొమ గొమొర్రాల యొక్క కల్చర్ ఏంటంటే వాళ్ళు తినటం, తాగటం, అబ్బాయిలు అమ్మాయిలు తిరగటం, వరుస వాయిలు లేకుండా వ్యభిచారం చేయటం కల్చర్ అయిపోయింది. ఇందులో తప్పేంటి? ఒరే ఎక్కడికి వెళ్ళి వచ్చావరా? నువ్వు అన్నా పబ్కి వెళ్ళి వచ్చాను, ఎవరు అడగడానికి నా ఇష్టం. నేను ఆ అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేస్తే చెయ్యి, లేకపోతే నేను చచ్చిపోతా, లేకపోతే ఆ అబ్బాయితో పారిపోతా. గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. అయ్యో అయ్యో, అల్లారు ముద్దగా నిన్ను భుజాన్ని వేసుకొని పెంచానే, నీకోసం 24 గంటలు ఆత్రతపడి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి, కాలేజీలకు తీసుకెళ్ళి, మా సంపాదన అంతా కష్టార్జితమంతా నీ మీద పెట్టుకొని ఎన్నో ఆశలు పెట్టుకున్నావమ్మా, ఇలా చేస్తున్నావేంటి నాయన, ఇలా చేస్తున్నావేంటి అమ్మా అంటే గుండెల మీద తన్నే కొడుకులు కూతుర్లు తయారయ్యారు. కారణం కల్చర్.
ఇంకేమని అడిగితే నేను ఒక్కడే చేశానా? అందరూ చేస్తున్నారు. అందరు చేస్తే తప్పు రైట్ అవుద్దా? చాలామంది చేస్తున్నారు. నేను అబద్ధం ఆడకుండా ఎవడున్నాడు లోకంలో అంటాడు గబక్కన. ఏంటండి, అందరు అబద్ధం ఆడితే నువ్వు అబద్ధం ఆడొచ్చా? అది తప్పు రైట్ అవుతుందా? లోకంలో ఉన్న వాళ్ళందరూ కుందేలకు 3 కాళ్ళన్నా ఎన్ని కాళ్ళు ఉన్నాయండి? 4 ఉన్నాయి. ఎక్కువ మంది జనాభాను చూసుకొని సంబరపడిపోతున్నారు ఈ రోజుల్లో మనుషులు. ఎక్కువ మందిని చూసి వారిని అనుసరిస్తున్నారు. నాశనానికి వెళ్ళే మార్గం విశాలము, అందులో పోయేవారు అనేకులు. ఈ లోకం పోకడతో మనం పోతున్నామంటే, ఒక నీటిలో చేప నీళ్ల ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతుందంటే అర్థం ఏంటో తెలుసా మీకు? అది చచ్చిపోయిందండి. బతుకున్న చేప వేస్తే ఏం చేస్తుందో తెలుసా? మీరు వెళ్ళి నీళ్ళ దగ్గర కూర్చొని చూడండి కావాలంటే. బతుకున్న చేప ఏం తెలుస్తుందా? ప్రవాహానికి ఎదురెదుకుంటూ వెళ్తుంది. అది బ్రతికున్న చేప. ఆధ్యాత్మికంగా మనం చచ్చిన స్థితిలో ఉంటే లోకం పోకడతో కొట్టుకుపోతాం. మనం క్రీస్తు కొరకు బ్రతకాలంటే అందుకే పోరాటం. ఇరుకు మార్గంలో పోవుటకు పోరాడండి, అందులో పోవారు కొద్దిమంది అని ప్రభు చెప్పాడు. అబ్రహాము విశ్వాస మార్గంలో వెళుతున్నాడు, లోతు లోక మార్గంలో వెళుతున్నాడు. దీనికి వెనకాల, ప్రతి యోగ్యమైన ఒక వ్యక్తికి వెనకాల ఒక స్త్రీ ఉంటుందంట. ప్రతి అయోగ్యమైన వ్యక్తికి కూడా వెనకాల ఎవరు ఉంటుంది? ఒక స్త్రీ ఉంటుంది. మీరు చాలా రోషంగా మాట్లాడతారు, నువ్వు చెప్పినట్టే వినాలి అని పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు. కానీ నిజంగా మీ బ్రతుకులో మీరు మీ భార్య చెప్పినట్టు చేస్తున్నారా లేదా? చెప్పండి. చివరికి ఏం చేస్తారు? ఆమె చెప్పిందే చేస్తారు. చేయరా? 99% చెయ్యాలి. చెయ్యకపోతే నీ సంసారం ఆమె వెళ్ళిపోద్ది. సరే, అందుకనే మా కీ మీకు ఇచ్చాడు దేవుడు. మీ ఇష్టం, ఎటు తిప్పుతారో తిప్పండి మీ ఆయన్ని. ఇటు దేవుని మార్గంలో తిప్పితే మీరు బాగుపడతారు, ఆయన బాగుపరుచుకుంటారు, మీ బిడ్డల్ని కాపాడుకుంటారు. లోతు బారిలాగా ఇటు రాంగ్ వైపు తిప్పితే మీరు నాశనం అవుతారు, బిడ్డలు నాశనం అవుతారు, కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. చూసారా? లోతు బారి ఏం చేసింది? ఇటు తిప్పింది. అబ్రహాము నుంచి వేరు దిక్కు పెద్ద ఆయన చెప్పినట్టేనో, చిన్నప్పటి నుంచి నిన్ను పెంచాడు, ఆయన చెప్పినట్టేనో, మీ నాన్న చెప్పినట్టేనండి అని భార్య చెప్పిందంటే నువ్వు ఖచ్చితంగా వింటావు. మీ నాన్న మాట వెనకో అన్నవానికి ఆ రోజు నుంచి ఎంత ప్రేమించినా డాడీ అనేవాడివి ఇప్పుడు పొడి అంటావు. పొడి అంటే మా తమిళ్లో పోరా అని అనమాట. ఏంటంటే నీ మొహం చూపించక నాకు, నువ్వు వద్దు నాకు అని అంటావు. ఏంటి కారణం? భార్య. అందుకనే కుటుంబాన్ని కట్టడం స్త్రీ చేతుల్లో ఉందండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు అంటే ఇటుకలతో బిల్డింగ్లకు అర్థం కాదు. అక్కడ గృహం, హౌస్ అంటే బిల్డింగ్. గృహం అంటే ఇంట్లో ఉన్న అత్తమామలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, భార్యాభర్తలు, పిల్లలు అందరి మనస్సుల్ని ఐక్యపరచడం అనేది గృహం. అది కుటుంబం. ఆ కుటుంబాన్ని కట్టగలిగిన శక్తి స్త్రీకి ఇచ్చాడు. ఆ స్త్రీ కనుక అది దుర్వినియోగపరుచుకుంటే ఈ లోతు భార్యలాగా ఎంత హీనస్థితికి అడుగడుగునా లోతు దిగజారిపోతున్నాడో చూడండి. అక్కడికి వెళ్ళిపోయాడు. మరి అక్కడ పుట్టారో పిల్లలు ముందే పుట్టారో కానీ 2 అమ్మాయిలు పుట్టారు ఆయనకి. ఆ అమ్మాయిలు ఎలా పెరుగుతున్నారంటే, ఎక్కడ పుట్టిన వాళ్ళు ఎలా పెరుగుతారు? అవిశ్వాసులతో విజ్జోడిగా ఉంటామో, దేవుడు లేని ప్రజలతో ఉంటామో, మన వేష భాషలన్నీ కూడా ఆ రీతిగా మారిపోయినాయి. లోతు కుమార్తెల యొక్క వేష భాషలో మారిపోయినాయి. అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నేను సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోతున్నాను. అయ్యా, అక్కడ నీతిమంతులతో పాటు దుర్మార్గులను కూడా నాశనం చేస్తావా? అక్కడ ఒక 100 మంది ఉంటే వారిని కాపాడతావా అని బేరమాడుకుంటూ వచ్చి, కనీసం ఒక 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అంటే, ఉంటాను అన్నాడు ప్రభు. అంటే అబ్రహాం ఏమనుకున్నాడంటే, లోతు భార్య, 2 కుమార్తెలు, కనీసం ఇంకో 5 సంపాదించుంటాడు, ఒక 6 సంపాదించుంటాడు, కనీసం 10 మంది ఉంటుంటారు అని అనుకున్నాడు పాపం. కానీ తీరా దేవదూతలు అక్కడికి వెళ్ళినప్పుడు లోతు ఇంటిలోనికి రమ్మన్నాడు. కానీ మీ ఇంట్లోనికి నేను రామయ్యా, నీ ఇల్లు నేను ఉండడానికి యోగ్యమైనదిగా లేదు. నీ ఇంటిలో అపవిత్రత ఉంది, మేము వీధిలోనే నిలబడతాం. చూడండి, కొంతమంది ఇళ్లల్లో కంటే వీధిలోనే క్షేమం ఉన్నట్టు కనపడుతుంది కదమ్మా. భార్యాభర్తలు గొడవ అయినప్పుడు కొంతమంది భార్యలు ఇంట్లో వండుకుంటే బయటికి రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఎందుకు చెప్పండి? కనీసం పబ్లిక్ అయినా తనకు సపోర్ట్ ఇస్తాడని. అంటే ఇంట్లో కంటే వీధిలోనే క్షేమం. ఎంత భయంకరమది! దేవుడు ఇల్లు ఇచ్చాడు ఎందుకంటే నీకు కాపుదలగా, ఒక కంచెగా, ఒక ఆనందాన్ని పంచుకోవడానికి,
ఆ విశ్రాంతి తీసుకోవడానికి, ఆహారం భుజించడానికి, ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడానికి, కుటుంబంతో ఆనందించడానికి ఇల్లు ఇస్తే ఇల్లులు నరకాలుగా చేసుకుంటున్నారు, సాతాను నిలయాలుగా చేసుకుంటున్నారు. లోతు ఇల్లు అలా తయారైపోయింది. ఎంతమంది అయినా వచ్చేస్తారు లోపలికి ఇంట్లోకి. మీ ఇళ్లలోనికి దయచేసి కొత్త వాళ్ళని రానివ్వకండి. అనవసరమైన వ్యక్తుల్ని లోపలికి రానివ్వకండి. పురుషుడి ఇంట్లో లేనప్పుడు పరపురుషుడిని ఇంట్లోనికి ఆహ్వానించకండి. ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్నో ద్రోహాలు జరుగుతున్నాయి, ఎంతో సాతాను కార్యాలు జరుగుతున్నాయి. నీ ఇల్లు దేవుని ఆలయంగా ఉన్నప్పుడు నీ ఇంటిలో సాతాను శక్తులకు, దురాత్మ శక్తులకు చోటు ఉండకూడదు. లోతు ఇంటిలోనికి, లోతు ఇల్లులాగా లేదు. అందరూ దొమ్మిగా వచ్చేసారండి ఇంట్లోకి. అంటే ప్రతివాడు అక్కడికి వచ్చేస్తున్నాడు. ఏంటండి ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలకి గబగబా ఎవరినో తీసుకొచ్చేసి ఇంట్లో కూర్చోబెట్టేస్తుంది అమ్మాయి. ఎవరమ్మా అంటే బాయ్ ఫ్రెండ్. ఎవర్రా ఈ అమ్మాయి? గర్ల్ ఫ్రెండ్. ఏంటి గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్? ఇచ్చలుగా తిరుగుతున్నారు యవనస్తులు ఈ రోజున. పాడైపోతున్నాడు. జాగ్రత్త. దేవుని బిడ్డవైన నీవు నీ దేహము దేవాలయమైగా ఉన్నదని గుర్తించాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి, కానీ విచ్చలవిడిగా జీవించడానికి వీలు లేదు. లోతు కుమార్తెలు ఎక్కడ వినేతట్టు కనపడుతుందా? లోతు భార్య ఎప్పుడు వినేతట్టు కనపడుతుందా? ఆ దూతలు చెప్పారు, రండి, ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నారు, రండి, ఈ పట్టణంలో నుంచి బయటికి రండి అని హెచ్చరిస్తుంటే వాళ్ళు కదలటం లేదంట. లోతు తడవు చేయగా, లోతు తడవు చేశాడా, లోతు భార్య తడవు చేసిందా? ఏమా, సిద్ధ మనసు అనే జోడు ఉండాలంట మనకి. దేవుని కోసం నడవాలన్నా, పరిగెత్తాలన్నా, దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి. ఆ లోతు భార్యకి ఇష్టం లేదు వెళ్ళటానికి. అక్కడే ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇంట్లో సామాన్లు, ఆస్తులు సంపాదించుకున్నారు. కాబట్టి అది వదిలిపెట్టి రావడానికి ఆమెకి ఇష్టం రావక తడవ చేస్తున్నాడు. లోతు కుమార్తెకి ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారేమో, ఎందుకంటే వాళ్ళ యొక్క కాలేజ్ మేట్స్ అక్కడ ఉన్నారేమో, ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క ఆడంబరాలకు వాళ్ళు గురైపోయారు. కాబట్టి బయటికి రావట్లేదు. కానీ అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఆ దేవదూతలు వారి చేయి పట్టుకొని ఏం చేశారంటే బయటికి లాక్కొని తీసుకొచ్చారంటే. చెయ్యి పట్టుకొని బలవంతంగా అబ్రహాముకి ఇచ్చాడు, నిన్ను నాశనం చేయనని చెప్పి. అందుకని నేను మిమ్మల్ని రక్షిస్తాను అబ్రహాము చేసిన ప్రార్థన బట్టని బయటకు లాక్కొని వచ్చారు. ఈ రోజునండి చాలామంది తాగి నీ ఇష్టం వచ్చినట్టు నీ భార్యను బాధ పెడుతున్నా, చావకుండా ఉన్నావంటే అది నీ భార్య చేసిన ప్రార్థనే, నీకోసం దేవుని సేవకులు చేసిన ప్రార్థన. నువ్వు విచ్చలవిడిగా తిరుగుతున్నా, తల్లిదండ్రులకు లోబడకుండా నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నా, నీకే హాని కలుగుతం లేదంటే దేవుని ప్రేమ నీ మీద ఉంది. కారణం, నీ కొరకు తల్లిదండ్రులు కన్నీరు గారుస్తున్నారు, నీ కొరకు ప్రార్థన చేసేవారు ఎవరో ఉన్నారు. వారి ప్రార్థనను బట్టి దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు. అది నీ గొప్పతనం, నీ బలం, లేక దేవుడికి శక్తి లేదు అనుకుంటే అది అజ్ఞానం. ఎంతమంది నీ కోసం ప్రార్థన చేసినా, ఎంతమంది నిన్ను మార్చాలని మొరపెట్టుకున్నా, నీ అంతటి నీవు దేవునికి అప్పగించుకోకపోతే ఏ అద్భుత కార్యమో జరగదు. బయటికి లాక్కి రావడం వాళ్ళ చేతనైంది, కానీ అదిగో ఆ దూరంలో ఉన్న పర్వతానికి పారిపోండి, వెనక్కి తిరిగి మీరు చూడొద్దు అని చెప్పారు. ఏంటండి దేవుడు చెప్పిన మాట అంటే ఎంతమందికి విలువ? దేవుడు చెప్పినట్టు చేస్తే అందులో ఆశీర్వాదం. దేవుడు చెప్పిన మాటను అనుసరించిన వాడెప్పుడు ఎన్నడూ విడవబడడు. కానీ దేవుని మాట జవదారినప్పుడు ఆకాశం నుంచి అగ్ని గంధకాలు దగదగదగదగమని అంట. ఒక్క చిచ్చుబుడ్డి పేలితేనే అంత సౌండ్ వస్తుంది కదా. గంధకం పైనుంచి పడుతుంటే పట్టణం బగబగబగ పేలిపోయి కాలిపోతుంటే పెద్ద సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ రాగానే ముందుకు వెళ్తున్నటువంటి లోతు భార్య, మరి ఆమెకు బంగారు పెట్టి గుర్తొచ్చిందో, పట్టు చీరలు గుర్తొచ్చాయో, ఏం ఆస్తి గుర్తొచ్చిందో, ఆ ఇల్లు అయ్యో వదిలేసానే అనుకుందో, అయ్యయ్యో అని వెనక్కి తిరిగింది. అంతే, తిరిగినట్టు ఏమైపోయింది? ఉక్కు కాదు, ఉక్కు అయితే అమ్మితే డబ్బులు వస్తాయి కాసిని. ఉప్పు అంటే కూరలో వేసుకునే ఉప్పు కాదు. అదైనా పోని కూరకు అమ్ముకొని వేసుకోవచ్చు. ఇవ్వండి, మతాబులు కాలుస్తారు చూడండి దీపావళికి, గంధకం గాలిన ఉప్పు, అది ఎందుకు పనికిరాదు, విషం. అలాంటి ఉప్పు సమమైపోయింది. ఈరోజు కూడా మ్యూజియంలో ఉంది ఆమె యొక్క స్టాచ్యూ, ఏమంటాం, ఆమె యొక్క రూపం, అది కనుగొన్నారు, అది ఉంది. నేను మొన్న యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం దూరం నుంచి చూశాను. అంతా కూడా ఎండిపోయి కాలిపోయిన రాతి నేలగా ఉంది. ఒక్క చుక్క నీళ్లు లేవు, ఒక చెట్టు లేదు, ఒక పచ్చదనం లేదు అక్కడ. అప్పటి నుంచి అంగిటి గంధకములతో కాలిన ఆ సొదొమ గొమొర్రాలు అలాగే ఎడారులాగా ఎండిపోయిన స్థలాలుగా మిగిలిపోయాయి.
లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. లోతు భార్య మొదటి తప్పు అబ్రహాముతో నుండి బయటికి రావడానికి, మీరు వెళ్ళండి కావాలంటే నేను రాను అని ఉంటే ఏమి చేసి ఉండేవాడు? ఒకవేళ లోతే వెళ్ళాలనుకున్నా కూడా, మీరు వెళ్ళండి, నాకు భక్తి నేర్పించిన శారమ్మ దగ్గర నేను ఉంటాను, నాకు విశ్వాసం నేర్పించిన అబ్రహాం దగ్గర మేము ఉంటాము, మీరు వెళ్తే వెళ్ళండి అని అంటుంటే ఏం చేసి ఉండేవాడు లోతు? ఏం చేసి ఉండాడు? వెళ్ళుండేవాడు కాదు. కానీ ప్రోత్సహించింది కాబట్టి తను ఒంటరిగా వెళ్ళిపోయింది. దేవునికి భయపడలేదు. తిరగొద్దు అంటే తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ తర్వాత లోతు కుమార్తెలిద్దరూ మిగిలిపోయారు. వాళ్ళు ముందుకు పరిగెత్తారు. ఆ పర్వతానికి వెళ్ళమంటే లోతు అంటున్నాడు, అలా కాదు ప్రభువా, అంత దూరం వెళ్ళలేము అమ్మాయిలు పెట్టుకొని, ఇదిగో ఈ గుహలోకి వెళ్తాను అన్నాడు. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు చెప్పిన మాట వినకుండా మనం ఏదో దేవుడికి ఎదురు చెప్తాం, ప్రయత్నిస్తాం. దేవుడు చెప్పింది కష్టం అనిపిస్తుంది, అది మన క్షేమం అన్న సంగతి గుర్తించాలి. దేవుడి మార్గం కష్టమైనది అయినప్పటికీ అది క్షేమమైనది, అది ఆశీర్వాదకరమైనది. సులభమైన మార్గాలు, షార్ట్ కట్స్ చూపించేవాడు ఎవడంటే ఎప్పుడైనా సరే సాతానండి. సాతానివి సులభంగా ఉన్నట్టుంటాయి, షార్ట్ కట్ లాగా ఉంటుంది, తొందరగా ఆశీర్వాదాలు వచ్చినట్టు వంకరదారులు ఉంటాయి. కానీ దాని అంతం భయంకరమైన విషం, భయంకరమైన చేదు, భయంకరమైన పాపం. లోతు వెళ్ళి ఆ గుహలో ఉన్నప్పుడు ఆ ఇద్దరు కుమార్తెలు ఏం చేశారో తెలుసండి? వాళ్ళు పెరిగిన పద్ధతి ఎలాగుందో చూసారా? ఆ సొదొమ గొమొరాల్లో వారు పెరిగిన పెరుగుదల తాగటం, వ్యభిచరించటం, వరుస లేకుండా వ్యభిచరించటం. ఆ ఇద్దరు అక్కచెల్లెళ్ళు మాట్లాడుకొని మనం పిల్లలు లేని వాళ్ళం అయిపోతాము అని తండ్రికి తాగించి తండ్రి ద్వారా గర్భవతులై సంతానాన్ని కన్నారు. ఇంతకంటే నీచమైన స్థితి. దీనికి భార్య ఉంటే ఇలాంటి పని జరుగుద్దా? లోతు భార్య ఉండుంటే దవడలు వాయించుండేది కదా. లోతు భార్య ఉంటే లోతు కుమార్తెలు అలాగ ప్రవర్తిస్తారా? లోతు భార్య దేవుని మాట వెనక నాశనం అయిపోయింది కాబట్టి ఆ కుటుంబం అంతకంతకి హీనమైన స్థితికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. భార్యగా నీ బాధ్యతలు నువ్వు చేయకపోతే నిన్ను నీవు నాశనం చేసుకోవటమే కాదు, నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటావు, నీ భర్తకు శాపంగా మారుతావు, నీ కన్న బిడ్డలకు శాపంగా మారిపోతావు. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలారా మీ భర్తలను విడిచిపెట్టకండి. నీ భర్తను విడిచిపెట్టద్దు. నీ భర్తను మార్చున్నట్లు దేవునికి ప్రార్థించు. చిన్న శ్రమ, కష్టము, నిందొస్తే సహించు. నీ భర్త ప్రార్థన చేయకపోతే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఆనాడు అబీగయేలు ఆ నాబాలుకు భార్య అంట. నాబాలు మూటువాడు, దుష్టుడు. అబీగయేలు స్వరూపి, సుబుద్ధి కలిగింది. ఎవడు చేశాడు ఆ పెళ్ళి? స్వరూపం సుబుద్ధి కలిగిన అమ్మాయిని తీసుకెళ్ళి మోటోడు, దుర్మార్గుడైన తాగుబోతైన వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ కుటుంబంలో ఎవడన్నా కట్టబడద్దా? ఎంత కష్టం అది అటువంటి కుటుంబంలో కాపురం చేయటం. తాగుబోతుతో కాపురం చేసే స్త్రీలకి దండం పెట్టాలనిపిస్తుంది నాకు. ఆ వాసన తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతుంటుంది నాకు ఒక రోజుకే. కానీ సంవత్సరాల తరబడి తాగుబోతుడితో సంసారం చేసుకుంటారు చూడండి అమ్మా, మహాతల్లుల తల్లి. మీరు వదిలిపెట్టకండి తాగుబోతుడిని, ప్రేమించండి. మీరు దాక్కండి. మద్యముతో మత్తులై ఉండకండి, ఆత్మతో పూర్ణులై ఉండండి. భర్త మద్యంతో ఉంటే మీరు ఆత్మతో పరిపూర్ణులై ఉండండి, ఆత్మ నింపుదల కలిగి ఉండండి. మీరు ప్రార్థన మీ భర్తను మారుస్తుంది, మీ భర్తను మారుస్తుంది. అబీగయేలు జ్ఞానంగా ప్రవర్తించి నా భర్త దోషము నా దోషమని పెంచుకో. అలా చేయండి ప్రార్థన. ఆయనకే నాకేం తెలుసు అనకండి. ఆయన ఆస్తిలో మీకు భాగం ఉంది కదా. పెళ్లి చేసినప్పుడు పాస్టర్ గారు అంటారు కదా, ఏం ఆస్తిలో సంపూర్ణమైన హక్కు, పొలంలో, ఇంటిలో, అన్నిటిలో నీకు హక్కు ఉంది అని చెప్తాడు కదా. మరి పాపంలో హక్కు రాదా? దోషంలో హక్కు రాదా? అన్నిట్లో వస్తుంది కదా. ప్రార్థన చేయండి. నీ భర్త నీ యొక్క విశ్వాసమును బట్టి అవిశ్వాసైన నీ భర్తను నువ్వు మార్చుకోవచ్చు అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ లోతు భార్య విశ్వాసైన భర్తను అవిశ్వాసగా చేసుకుంది. నీతిమంతుడైన లోతును నీచమైన స్థితికి దిగజార్చేసింది. చూసారా? తను కనుక నిజంగా యోగ్యురాలుగా ప్రవర్తించుంటే ఆ కుటుంబం కథ ఎంత బాగుండేదో. కానీ ఆ కుటుంబంలో లోతు వలన పుట్టినటువంటి ఆ ఇద్దరు కుమారులను మోయాబీయులు, అమ్మోనీయులు, ఈ రోజు వరకు అమ్నోను, మోయాబు దేశాలు ఉన్నాయండి. వాడు ఈ రోజు వరకు శపితమైన జనులుగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలుగా, వారిని ఇశ్రాయేలు వంశంలో చేర్చొద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు. వారి వలన ఎంతో దేవుని నామానికి అవమానం కలిగినట్లుగా దేవుని బిడ్డలతో విరోధం కలిగిన వారిగా జీవిస్తూ ఉన్నారు. కారణం, నీతిమంతుడైన లోతు నాశనమైపోవడానికి కారణం ఒక విధంగా తన భార్య అయిన లోతు భార్య. అందుకే ప్రభు అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. మీరు లోతు భార్యలాగా ప్రవర్తించకండి. లోతు భార్య ఎలాగ తన కుటుంబాన్ని కూల్చుకుందో చూడండి.
లోతు భార్య తన చక్కటి కుమార్తెలను ఎంత నీచమైన కార్యాలకు దిగజార్చుకుందో చూడండి. లోతు భార్య ఎలాగూ నీతిమంతుడైన లోతును నీచమైన స్థితికి దిగజార్చిందో చూడండి. ఆ లోతు దినాల్లో ఎలా జరిగిందో చూడండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొని మీరు అలా ఉండొద్దు అని మనల్ని హెచ్చరిస్తున్నాడు. లోతు భార్య వలె మనం ఉండకూడదు. కుటుంబాలను కూలగొట్టుకునే వారిగా మనం ఉండకూడదు. భార్యగా నీ బాధ్యత భర్తను క్రీస్తు కొరకు సంపాదించటం, నీ బిడ్డలను దేవుని యందు భయభక్తుల్లో పెంచటం. నీవు సరిగా ఉంటే నీ కుటుంబం కట్టబడుతుంది. మీ బిడ్డలను కూర్చోబెట్టుకొని మీ ఇళ్లలో ప్రార్థన చేస్తారా? నేను చివరిగా ఈ ప్రశ్న అడిగి ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది మీ ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయో చేయి చూపిస్తారా? దయచేసి ఈ రోజు నుంచి మీ భర్తను సంపాదించుకోండి, బిడ్డలను సంపాదించుకోండి, ప్రేమతో సంపాదించుకోండి, ప్రార్థనతో సంపాదించుకోండి. బిడ్డలను కూర్చోబెట్టి ప్రార్థన చేయండి. మీరు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవదూతలు మీ ఇంటి చుట్టూ కావాలంటాయి. దేవుని ఆశీర్వాదాలు మీ ఇంటి మీద కుమ్మరించబడతాయి. అనవసరమైన రోగాలు, అనవసరమైన వ్యాధులు, అనవసరమైన జ్వరాలు, అనవసరమైనటువంటి బాధలు మీకు రావు. హాస్పిటల్లో మందులు బిల్లులు ఉండవు మీకు. మీరు ప్రార్థన చేయకపోతే సైతాన్ దాండం వాడుతుంటాడు. అక్కడ అలజడి గలజడి, జబ్బులు, రోగాలు, దరిద్రం, బాధ, విరోధం, కోపాలు, తాపాలు. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో దేవుని ఆశీర్వాదం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండను. నీవు మొరపెట్టినప్పుడు నీ భయములన్నిటిలో నుంచి నిన్ను ఆయన విడిపిస్తాడు. నీ కొదువులన్నిటిలో నుంచి నిన్ను విడిపిస్తాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయి, కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏమేలు కొదువు ఉండదు. చదవండి 34వ కీర్తన, చదవండి 91వ కీర్తన. మీ పిల్లలకు చిన్నప్పటి నుంచి వాక్యం నేర్పించండి. సహోదరులకి ఈ రోజున ఒక మంచి హెచ్చరిక ఇవ్వబడింది. ఈ రోజున ఇక్కడున్న వారు ఎవ్వరూ లోతు భార్యలాగా ఉండకూడదు. ఇక్కడున్న వారందరూ జ్ఞానవంతురాళ్ళగా వారి కుటుంబాలను కట్టుకొందరుగాక. దేవుని దీవెన మీ గృహముల మీద ఉండినట్లుగా, రాబో తరాలకు మనం ఆశీర్వాదకరంగా మన గృహాలు, మన బిడ్డలు, మనము ఉండినట్లుగా దేవుడు సహాయము చేయను గాక. అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందామండి. అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. అందరూ 2 చేతులు పైకెత్తి, ప్రభువా నీ జ్ఞానం నాకు దయచేయి, నా కుటుంబాన్ని కట్టుకునే కృప నాకు దయచేయి, నా బిడ్డలను పెంచుకునే జ్ఞానం నాకు దయచేయి, నా భార్యతో కుటుంబాన్ని కట్టుకోగలిగిన శక్తి నాకు దయచేయని ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ చేతులెత్తి పరలోకం వైపు ప్రభు కృప కొరకు వేడుకుందాం. నీ కుటుంబంలో సాతాను జరబడాలని, భేదాలు విభేదాలు కలిగించి సమాధానాన్ని పాడు చేయాలని ప్రయత్నిస్తున్నాడేమో. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నేను కోరుకున్న కుటుంబం నీది, నేను ప్రేమించిన వ్యక్తులు మీరు. మీ బిడ్డల కొరకు నాకు గొప్ప తలాంతులు ఉన్నాయి. అబ్రహామును దీవించినట్లు నేను దీవించాలనుకున్నాను. అబ్రహామును ఆశీర్వదించినట్టు లోతును కూడా ఆశీర్వదించాలనుకున్నాను. అబ్రహాము సంతానాన్ని దీవించినట్లుగా లోతు సంతానాన్ని ఆశీర్వదించాలనుకున్నాను. కానీ లోతు భార్య జ్ఞాపకం చేసుకోండి, మూర్ఖురాలుగా ప్రవర్తించి, మూఢురాలుగా ప్రవర్తించి తన జీవితాన్ని పాడు చేసుకుంది, తన బిడ్డల జీవితాన్ని పాడు చేసింది, తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంది. అయ్యా, అటువంటి పరిస్థితి నా మూలంగా జరగకుండా నా భర్త కొరకు, బిడ్డల కొరకు కన్నీరు కార్చే స్త్రీగా నన్ను చేయను. ఆయన సమాధానాన్ని పాడు చేసే శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించుచున్నాము తండ్రి. ఏ ఇంటిలోనూ సాతాను లేకుండానట్లుగా, ప్రతి గృహము నీవు నివసించే స్థలముగా ఉండినట్లు ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని నీ నామములో దీవించుచున్నాము నాయన. సాతాను కట్ల నుంచి విడిపించుచున్నాము తండ్రి. తాగుబోతులుగా మారి భార్యకు, బిడ్డలకు బాధ కలుగు చేసే సహోదరులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. వారెంత మాత్రము త్రాగుడుకు బానిసలుగా కాక భార్య బిడ్డలను ప్రేమించే భక్తులుగా మారినట్లు పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించము నాయన. ఇక్కడ ఎవరైనా మూర్ఖురాళ్ళగా లోతు భార్య వలె భర్తతో గొడవలు పడుతూ, బిడ్డలతో సమాధానం లేని పరిస్థితుల్లో, ఇంటి వారితో కలహాలు కలుగు చేసే పరిస్థితుల్లో ఉంటే అట్టి వారిని ఈ రోజున నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. మూఢురాలిగా కాక జ్ఞానవంతురాలిగా కుటుంబాలను కట్టుకున్నట్టుకు సహాయము చేయము. నీ సమాధానం మాకు కావాలయ్యా. సాతానుడు విర్రవీగుతున్నాడు నాయన. ప్రతి కుటుంబాన్ని పాడు చేయాలని, ప్రతి బిడ్డను తప్పుదారి పట్టించాలని, ప్రతి భార్య భర్తల మధ్య భేదాలు పుట్టించాలని వాడు చేసే ప్రయత్నాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించుచున్నాము తండ్రి. ఒకరి యొద్ద ఒకరు క్షమాపణ అడుక్కొని ఒకరినొకరు ప్రేమించుకుంటూ కుటుంబంలో సహనము, ఓర్పు కలిగి దేవా నీ దీవెనలతో ప్రతి కుటుంబము కట్టుకున్నట్టుకు సహాయము చేయము. ఈ రాత్రి నీ పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించనిమ్మ నాయన. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నా కుటుంబంలో నీవు ఉండు నాయన. నా బిడ్డల మీద నీ ఆశీర్వాదం ఉండు నీవు నాయన. నేను నా బిడ్డలకు శాపం అయిపోనివ్వద్దు.
నేను నా బిడ్డలకు ఆటంకమైపోనివద్దు అని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవా, కుటుంబములు కూలగొట్టుకునే వారిని నాయన కనికరించు ప్రభువా. సాతానుకు మా జీవితముల మీద, మా కుటుంబముల మీద అధికారం లేకున్నట్లుగా సహాయము చేయము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయన. నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్న ప్రతి మొరను విను నాయన. ఇక్కడున్న ప్రతి సహోదరి కోసం ప్రార్థిస్తున్నాం, ప్రతి భార్య భర్తల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రోజు నుండి నీ ప్రేమ వారి ఇరువురిని పెరవేయటానికి సహాయం చేయి. ఎటువంటి అపోహలు, ఎటువంటి అనుమానాలు, ఎటువంటి భేదాలు, ఎటువంటి దురభిప్రాయాలు, ఎటువంటి దుష్ట శక్తులకు వారి కుటుంబాల్లో అధికారం లేకుండా నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో కుటుంబాలను నీ కొరకు నిలబెట్టుతున్నాము నాయన. సాతాను కార్యాలను బంధించుచున్నాము తండ్రి. ప్రతి యవన బిడ్డను కనికరించు, ప్రతి యవన కుమార్తెను కనికరించు. ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన దయచేయి నాయన. ప్రతి ఇంటి చుట్టూ నీ దూత కావలి ఉండనేమో నాయన. ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దయ్యా. ఈ రాత్రి కోట ముగిసిన పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని వెంటాడటానికి, ప్రతి ఒక్కరూ నీకు దగ్గరై నీతో సంబంధం కలిగి నీ సాక్షులుగా, కుటుంబాలుగా, వ్యక్తిగతంగా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా జీవించుటకు సహాయము చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.